వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాఫ్ట్స్. ఈరోజు మనము సింపుల్ టాజల్స్ ఒకటి చేద్దామనండి. దానికి మనం ఇలా దారాలు వస్తాయి కదా మనకి శారీకి, ఈ దారాలు తీసి పెట్టుకోండి. ఇక్కడ వస్తాయి కదా కొన్ని పట్టు దారాలు, అవి తీసేసి ఇలా పెట్టుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి సన్నగా వచ్చినాయండి ఇవి, సరే కదా. వీటికి మామూలుగా అయితే వీటికి వద్దు అనుకున్నాను, కానీ సింపుల్గా ఒక బీడు పెట్టేసి అయితే చేసేసాను. అదేందో చూద్దాం ఇప్పుడు, ఓకేనా. ముందు అయితే ఒక హాఫ్ ఇంచ్గా 1 ఇంచ్ వరకు ఇలా దారాలు తీసుకోండి, ఓకేనా. తీసుకున్న తర్వాత మనము నీడిల్ తీసుకోండి. నీడిల్కి జరీ దారం ఎక్కించండి. జరీ దారం తీసుకొని కొంచెం తీసుకొని ముడేసేసుకోండి. దీనికి ముడి కూడా మనము మామూలుగా అయితే ఇలా చుట్టి ఇలా ట్విస్ట్ చేసి లాగితే కాస్త లావుగా ముడిపడిపోతుంది కదా, అలా చేయొద్దు. దీనికోసము దీనికి ఒక్కటే ముడి సరిపోతుంది. ఇలా వేసిన ఒక ముడి చాలన్నమాట. సన్నగా ఉంటుంది కదా, ఆ ముడి మాత్రమే మనకి సరిపోతుంది. సన్నగా ఉన్నదే కావాలి మనకి. అలాగే అది కూడా ఇలా ఎడ్జ్లో పెట్టొద్దు, ఇలా సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ మధ్యలో సైడ్కి ఉండాల. ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి బీడెక్కేటప్పుడు సమస్య అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నా కూడా మనకి బీడెక్కేటప్పుడు మంచిగా రాదనమాట. అందుకని ఇక్కడ ఇది కొంచెం కిందిగా ఉంటేనే బెటరు. అలా పైకి మరి కిందికి కాకుండా కొంచెం ఇలా సైడ్కు ఉంటే బెటర్ అనమాట, ఓకేనా. ఇలా ఎందుకు తీసుకుంటున్నానంటే పూసలు ఎక్కించేటప్పుడు ఏందనంటే కొన్ని దారాలు, ఇప్పుడు ఇదంటే కొంచెం పలుచగా ఉంది కాబట్టి చీర మనకి సన్న దారాలు వచ్చినాయి. కానీ పట్టు చీరలకి ఇంకొన్ని వాటికి ఇగో ఇలా అంచు ఉన్నాయనుకోండి, ఇవి చూడండి ఎంత లావుగా ఉన్నాయో, వీటికి ఈ బీడ్స్ సరిపోదు కదా, అలా వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు బీడ్స్కి ఎక్కవు అనమాట. అవే ఎక్కక మనం బాధపడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో ఈ ముడి అవి ఇవి అడ్డం వస్తాయి కదా, అలా అడ్డం రాకుండా ఇలా సైడ్కి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మనం పూసలు తీసుకునే విధానం కూడా ఎలా అనంటే, ఇప్పుడు ఇన్ని దారాలు తీసుకున్నాం కదా, దానికి ఈ జరీ దారం అయితేనే బెటరు. ఎందుకనంటే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా కాకపోయినా కొంచెం ఇట్లా తిరిగినా కూడా ఎక్కడో ఒక దగ్గర అయితే మనకి ఇలా ఉంటుంది, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కాటన్ థ్రెడ్ అనుకోండి పూర్తిగా ఇలా పడిపోతుంది, ఇలా అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని ఇలా తీసుకొని చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. టైం కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరీ ఇబ్బంది అని నేను చెప్పను, కానీ ఒక్కోసారి అయితే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని ఇలా జరీ తీసుకుంటే బెటర్ అనమాట. జరీ తీసుకొని దీనికి ముందు ఇలా చుట్టండి. ఇది కూడా ఇక్కడ మధ్యలోకి తీసుకురావద్దు. మళ్ళీ ఇలా తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ ముడిది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఇది ముడి దాటి వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి సమస్య రాదు ఇంకా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఈ చివర కాకుండా ఈ జరీ దారాన్ని ఈ మధ్యలో పెట్టేస్తే ఏంటంటే ఇది పలసగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఈ దారాల లెంత్ చూసారా పైకి వచ్చేసేపాటికి దీన్ని లాగటం రాదు. అందుకోసం అనేసి మళ్ళీ దాన్ని సపరేట్గా దీన్ని సపరేట్గా తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ ఏంటనంటే, ఇబ్బంది లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఈ చివరికి పెట్టుకోండి. మరీ చివరికి కాదు, కొంచెం ఇగో మడుచుకుంటే ఇంత దూరం వచ్చింది చూసారా, అలా కొంచెమే తీసేసుకుంటే అదైతే పోవు కదా, ఎక్కడికి జారిపోయే ఛాన్స్ అయితే ఉండదు కూడా, జారిపోవు కదా. అలాంటప్పుడు మనము ఈ బీడు కొంచెం తీసేసుకొని, లేదంటే ముందుగా ఎక్కించుకొని అయినా సరే ఇగో ఇంతవరకు సగం కొంచెం వరకు తీసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది ఈజీగా అయిపోతుంది, మనకి కష్టమేమీ లేకుండా, చిక్కులు పడకుండా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా కూడా మనం దారాలు ఎక్కించుకోవచ్చు అండి. ఇకపోతే ఈ ముడేసిన తర్వాత నేను మీకు ఇవి పట్టు దారాలు అయితే చూద్దాము. ఈ పట్టు దారాలు ఏంటంటే ఇవి వచ్చినంత ఈజీగా అవి బీడ్ లోపలికి ఎక్కవు. అందుకోసం అనేసి నేను వాటి వరకు వేరే దారాలు తీసుకున్నాను.
వీటి విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ సన్న పూసలు వీటికి ఎక్కవు, కాబట్టి నేను కాస్త హోల్ ఉన్న బీడ్స్ తీసుకున్నాను. ఇలా బిగ్ సైజు హోల్ ఉన్నవి తీసుకున్నా అన్నమాట. ఇదైతే ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ పట్టుదారాలకి మనము సన్నగా ఎంత సన్నగా తీసినా అవి లావుగానే వస్తాయి, కాబట్టి 1 ఇంచ్ కంటే కూడా 1/2 ఇంచుకి చేసుకుంటే బెటరు. ఇవి ఈ ముడేసేటప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, మనం ఇది లోపలికి అనేసి ఇలా ముడేస్తాం కదా, ఇలా వేసేటప్పుడు ఈ చేతిలో ఉన్న ఈ చివర్లు ఉంటాయి కదా, వాటిని ఇలా చుట్టుకోండి. ఇలా ఇక్కడికి వచ్చాక నేను చేసే పని అదే అనమాట. ఇలా చుట్టుకుంటే మనకి దగ్గరకు అవుతాయి కదా. దీన్ని మొత్తాన్ని ఈ అడుగున ఫింగర్ ఉంటుంది కదా మనకి, ఇలా ఉండ చుట్టినట్టుగా పెట్టేసేయండి ముడిలాగా. ఇగో ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా మనకి ముడి వేసుకోవటం ఈజీ అనమాట. అలా కాకుండా ఇలా దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలు ఇలా పెట్టేసామనుకోండి, ఇప్పుడు ఈ పట్టు దారాలు నీట్గా ఉన్నాయి కాబట్టి వచ్చేసినాయి, కానీ అన్నీ అట్లా రావన్నమాట. ఇక ఇట్లా పెట్టేసామనుకోండి ఇవి విడిపోతాయి. ఇవి విడిపోతే ఇలా తీసే లోపల కొన్ని దారాలు ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని అలా కాకుండా మనం ఇలా ముడేసుకున్నప్పుడే ఇక్కడనే ఇవన్నీ కలిపి ఈ ఫింగర్ కింద పెట్టేసుకొని ఇలా తీసేసుకుంటే మనకి ఈ ముడి కూడా మంచిగా పడుతుంది, అలాగే మనకి దారాలు కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ముళ్ళు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది దూరం బాగా వచ్చింది కాబట్టి నేను ఈ రెండింటిని కలిపి ముడేసేస్తున్నా. ఇలా రెండింటిని కలిపి ముడేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ ముళ్ళు కంటే కూడా మనం టాజల్స్ వేస్తేనే బెటరు, నాకు అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే వీటిని చూసుకోవాలి, ముళ్ళు వేసుకోవాలి, పూసలు ఎక్కించాలి ఉంటుంది. నాకు ఎందుకనో ఈ ప్రాసెస్ చాలా పెద్దది అనిపిస్తుంది. ఇంకేనా, ఇలా ముళ్ళు వేసేసుకొని టాజల్స్ కట్టుకుందాము. ఇలా లాంగ్ లెంత్లోనే దారాలు తీసుకొని మనకు కావాలంటే ఇక్కడ ఒక రింగ్ బీడ్ ఏదైనా యాడ్ చేసుకొని కట్టుకోవచ్చండి, బాగుంటుంది. అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం లేదులే, కానీ కొంచెం హెవీగా ఇష్టం పడే వాళ్ళు అయితే చూసుకోవచ్చు, కొంచెం హెవీగా వస్తాయి. ఇలా సింపుల్గా తెల్ల పూసలతోటి కట్టుకోకుండా గోల్డ్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చీరకి మంచి అందం వస్తుంది, టాజిల్స్ బాగుంటాయి. టాజిల్ కూడా చిన్నగా కట్ చేసుకోండి. కాస్త దూరంగా వస్తాయి, కానీ
బాగానే ఉంటుంది. ఓకేనా, ఇవి పట్టుదారాలు కాబట్టి మనకి దగ్గరగా వచ్చి ముద్దుగా మంచిగా ఉన్నాయి. ఇవేమో సన్నగా వచ్చినాయి కదా, ఈ పూస పెట్టినా కూడా జారిపోయే అంత, మనం 1 ఇంచ్ కాదు కదా, 1/2 ఇంచ్ తీసినా కూడా ఇవి ఇంకా దూరంగానే వస్తాయి, పూసలు కూడా జారిపోతాయి. అయినా ఈ చీర కాస్త సింపుల్గానే ఉంది అనేసి వాళ్ళు ఇలా కావాలన్నారు. సింపుల్గా ఉన్న దారాలు ఎందుకు కట్ చేయడం అని ఇలా కట్టించుకుంటున్నారు అంతే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.